అసలు సతీసగమనం అన్న కాన్సెప్ట్ మన భారతదేశంలో లేనే లేదు. అయితే అది ఎలా స్టార్ట్ అయింది మీకు చెప్తాను వినండి. 14వ శతాబ్దం తర్వాత రాణి పద్మావతి దేవి భర్తని అల్లావుద్దీన్ ఖిల్జీ చంపేశాడు. అంటే అక్కడ ఉన్న స్త్రీల భర్తలందరూ కూడా వాళ్ళు కోల్పోయారు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీకి ఒక మోటివ్ ఉంది. ఏంటంటే రాణి పద్మావతి దేవిని కనీసం ఒక్కసారైనా ముట్టుకోవాలని చెప్పి. ఏ స్త్రీ అయినా సరే పరాయి మగాడు తను ముట్టుకోకూడదనే చూస్తుంది. అయితే అలా జరగకూడదని చెప్పి, భర్త తప్పించి పరాయి మగాడు ముట్టుకోకూడదని చెప్పి అక్కడ ఉన్న స్త్రీలందరూ రాణి పద్మావతి దేవితో కలిసి అక్కడ కాలుతో మంటలోకి దూకేశారు. ఇదే చరిత్రలో రికార్డ్ అయిన మొట్టమొదటి సతీసగమనం. చాలా మంది ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళందరూ మోటివేట్ అయ్యి ఇలా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే భర్త చనిపోయాక భర్తతో పాటు మరణించిన వాళ్ళు. ఇది సతీసగమనం ఆచారంగా మారింది. మొదట్లో సతీసగమనం అనేది స్త్రీలకు ఇష్టం ఉంటే మాత్రమే జరిగేది. అంటే ఎలా అంటే భర్త చనిపోయిన స్త్రీలు ఎవరైతే మా భర్త లేకుండా నేను ఉండలేను అంటారో వాళ్ళు మాత్రమే ఈ సతీసగమనం చేసేవాళ్ళు. కానీ రాను రాను ఏం జరిగిందంటే దీన్ని కొంతమంది స్త్రీల మీద పెత్తనం చలాయించి ఈ ఆచారాన్ని మిస్గైడ్ చేశారు. ఎలా అంటే భర్త చనిపోయిన స్త్రీ బతికుండకూడదని చెప్పి చాలా మిస్గైడ్ చేశారు. అలాంటి వాళ్ళు ఇందులో చాలా వరకు తప్పుంది. కానీ బ్రిటిష్ వాళ్ళు చెప్పినంతగా భారతదేశం అంతటా కూడా ఈ ఆచారం ఎక్కడ జరగలేదు. అది ఎలాగో మీకు చెప్తాను వినండి. 1829లో ఈ ఆచారాన్ని బ్యాన్ చేశారు. అంటే ఈ సతీసగమనాన్ని బ్యాన్ చేశారు. కానీ అంతకంటే ముందు పుట్టిన, అంటే 14వ శతాబ్దంలో పుట్టిన కుమ్మరి మల్ల తన భర్త చిన్నప్పుడే చనిపోతే రామాయణాన్ని ఎలా రాసింది? అసలు సనాతన ధర్మంలో ఈ ఆచారం లేనే లేదు. ఒకవేళ ఉంటే దశరథ మహారాజు మరణించాక అతను ముగ్గురు భార్యలు ఎందుకు సతీసగమనం చేయలేదు? పాండవుల తల్లి కుంతీదేవి ఎందుకు మరణించలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వెస్ట్ ఇండియాలో కొంతమంది మగవాళ్ళు స్త్రీల మీద అహంకారంతో ఈ ఆచారాన్ని మిస్గైడ్ చేశారు. రాణి పద్మావతితో పాటు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ మంటలోకి ఎందుకు దూకారు? ఎందుకంటే అక్కడ మొఘల్స్ వచ్చి వాళ్ళని ఏం చేస్తారో అన్న భయంతో, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తో అక్కడ మంటలో దూకారు. దానివల్ల మాత్రమే రాణి పద్మావతి అతని భర్త చనిపోయాక మంటలోకి దూకేసింది. దీన్ని కొంతమంది ఏం చేశారంటే ఒక ఆచారం లాగా ఫాలో అవ్వడం మొదలు పెట్టారు.